హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉందండి? మేమైతే చాలా ఉన్నాం. అయితే రెండో వీడియోతో అయితే ముందుకు వచ్చానండి. ఏం లేదు, మ్, బిగ్ బాస్ ఈరోజు జరిగింది కదా, మండే అనమాట. మండే మార్నింగ్ నుంచి నేను వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ చూశాను అనమాట. దాని రివ్యూ చెప్దామని నేనైతే ముందుకు వచ్చానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చూసిన కని చెప్తున్నాను. ఫస్ట్ సుమన్ గారు రీతు అయితే బ్రిస్సింగ్ అయితే చేశారు. కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయితే అంటే మాట్లాడుకున్నారు అనమాట. ఏం మాట్లాడుకున్నారంటే, అదే అన్న నేను మీకు సపోర్ట్ చేయమని చెప్పాను కదా, మీరు వాళ్ళకి అంటే ఏమో డెసిషన్ అయితే మారుతున్నది ఇది అని నాలుగు మాట్లాడి వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్ అయితే ఫ్లోరా గారు అయితే జైల్లో ఉన్నారు కదా, ఆమె అయితే ఏమనిందంటే, ఆమె వచ్చేసి నాకు హాట్ వాటర్ కావాలా అందరినీ అడిగింది. ఎవరు పలకలేదనమాట. ఇంకా తర్వాత వచ్చి సాంగ్ వచ్చిందండి, అదే నాని గారిది. దసరా పాట దుమ్ దమ్ చేస్తాం తిరగబడ చేస్తాం అనే పాట వచ్చింది. దాంట్లో అర్థం ఏముందంటే, ఇంకా అదే మారారు కదా టెండెన్స్, ఓనర్ టెండెన్స్ అయినారు కదా, అదే దుమ్ దమ్ అనేది. ఇంకోటి ఇప్పుడు నామినేషన్స్ కూడా ఉంటాయి కదా, ఒకరి మీద ఒకరు దుమ్ దమ్ చేసుకున్నారు అనే ఒక టాపిక్ అనేది ఉంటుంది కాబట్టి అది పాట అయితే ప్లే చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అయితే వాళ్ళైతే డల్గా ఉన్నారండి. ఇప్పుడు ఓనర్స్ ఇప్పుడు టెనెంట్ అయినారు కదా, వాళ్ళైతే చాలామంది డల్ అయితే అయిపోయారు. ఎందుకంటే 2 వీక్స్ వాళ్ళు స్టార్టింగ్ అంటే ఓనర్ కదా, ఉరుక్కుంటూ వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు డల్గా డ్యాన్స్ చేసి శ్రీజ్ అయితే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అక్కడెక్కడ తిరుగుతుంది, అన్నీ చేస్తుంది. ప్రియాంక ఏదో చేద్దాం అనగా ఇన్యాక్టివ్ అనమాట, యాక్టివ్ కాకుండా ఇన్యాక్టివ్గా డ్యాన్స్ చేయడం జరిగింది. యాక్టివ్ జరిగింది. ఇంకా ఎవరి పని వాళ్ళు చేస్తుంటే వాళ్ళు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిండు. ఎందుకంటే ఓనర్స్కి ఏమైంది, లోపల ఉండడం వాళ్ళకి అలవాటైంది కదా, పాత ఓనర్స్ ఉన్న వాళ్ళు, టెనెంట్ అయిన వాళ్ళు లోపల ఉండడం అలవాటైంది కదా, వాళ్ళకి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేసిండు. ఎందుకంటే వాళ్ళ సోఫాలో కూర్చోవడం చేయరు అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కూర్చోకూడదు, కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు ఇప్పుడు ఓనర్స్ అయిన వాళ్ళు. కాబట్టి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏం చేయడం అంటే, ఓనర్స్ రూమ్లో ఉండండి, టెనెంట్స్ రూమ్లో ఉండండి అనేది చెప్పడం జరిగిందనమాట. అది ఇంకా పోయి లోపలైతే లాకేసిందంటే, ఇంకా ఏంటంటే తర్వాత రావడం జరిగింది. ఇంకా కాపీ అయితే హరీష్ రావు అయితే చేసిండండి. అందరైతే మెచ్చుకున్నారు. తను మాత్రం వంటలు అయితే బాగా చేస్తున్నారండి. వాళ్ళకి అదే ఎవరికెవరికి ఎన్ని కావాలా, ఏం లేదు, ఎంత కావాలా, ఏ విధంగా కావాలా, చక్కెర కావాలా, తక్కువ కావాలా అనేది మొత్తం క్లియర్గా. ఎందుకంటే ఒకరొకరు ఒకలాగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరినీ అడిగి మరి తెలుసుకుని మరి చేసిండు. కానీ తాగిన తర్వాత కొంతమంది చక్కెర ఎక్కువ తాగుతారంట, తక్కువ తాగుతారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. టూ గుడ్, ఆయన అయితే బాగా చేస్తున్నాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరే నెక్స్ట్ టైం అయితే బాగా చేస్తానని చెప్పినాను అనమాట. ఇంకా బెల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ వచ్చిందనమాట. ఇంకా తెలుసు కదా, టెనెంట్ అయితే వాళ్ళకి ఫుడ్ అయితే బయట నుంచి వస్తుంది కదా, వాళ్ళకి ఏదో పప్పు సాంబార్ అయితే వచ్చిందంట, అన్నము పప్పు సాంబార్ అయితే వచ్చిందంట. వాళ్ళకు కూడా పాత వాళ్ళకు కూడా అప్పుడట్టే వచ్చింది. అది రెండో వీక్ అయితే ఇడ్లీ అయితే మార్చడం జరిగింది. ఇంకా వాళ్ళకైతే అంటే ఓనర్స్ నుంచి టెనెంట్కి వచ్చినారు కాబట్టి అక్కడ బాగా మంచిగా తిని ఇక్కడ రావాలంటే వాళ్ళకి కొంచెం అనీజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో వచ్చిందన్నట్ట డల్గా తీసుకొని వెళ్ళి తిన్నారనమాట. అది వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళైతే తినలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ గారు, రామ్ భరణ్ గారు ముగ్గురు కూర్చొని ఒక చెప్పారనమాట. సుమన్ గారు ఇంటి దగ్గర ఒక మూడు కాఫీలు కానీ టీలు కానీ తాగేవాడంట. 14 రోజులు ఏం తాగడానికి, ఇప్పుడు తాగినందుకు ప్రశాంతంగా ఉంది అది ఇది అని కొంచెం వాళ్ళ దగ్గర యాక్టివ్ ఉన్నాం అది ఇది అని అన్నారనమాట. ఇంకా రామరాథోడు ఏమన్నాడంటే, సుమన్ అన్న మీరు చాలా మారిపోయారు, అదే పొజిషన్ కృష్ణమురళి ఎన్టీఆర్ అంటారు కదా, మీరు మారిపోయారు సార్, మారిపోయారు అన్నట్టు. ఈడ వచ్చేసి రామరాథోడు సుమన్ గారిని అయితే
అన్నాడు మీరు చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా మారిపోతున్నారు అది ఇది అంటే భరణ్ గారు ఏమన్నారంటే అన్నాడు నాతోని సుమను టైం వచ్చినప్పుడు నేను కూడా చూపిస్తాను. ఇప్పుడు ఏముందన్నా ఏం లేదు కదా నార్మల్‌గా నా ఉన్నప్పుడు రియాక్ట్ అవుతా, లేనప్పుడు రియాక్ట్ అవుతా అని అనడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంగా వీళ్ళు టెనెంట్ వాళ్ళు ప్రియ గాని అదే అనౌన్స్‌మెంట్ చేసిన రూమ్‌లో ఇవ్వాలని నేను చెప్పింది కదా! ప్రియ గాని, శ్రీజ గాని పని చేయకుండా బెడ్ మీద పనుకున్నారు. ఓనర్ ఉన్నప్పుడు ఉన్న యాక్టివ్ దీంట్లో లేదనమాట. అట్లా అయిపోయింటే ఇంగ సోల్జర్ వాళ్ళ ముందర అదే మొత్తం సోల్జర్ ఏమంటే ప్రాక్టీస్ చేస్తున్నారు. జిమ్ మళ్ళా అవి ఎగరడం, ఇవి ఎగరడం అట్టా ఇట్టా చేస్తుంటే వాళ్ళు ఇంక కామెడీగా చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నారనమాట. 14 రోజుల నుంచి ఆయన ఈరోజు ఒక సోల్జర్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూ, జిమ్ చేసుకుంటూ ఉన్నాడు. నాకు ఈరోజు కనబడిండనమాట. ఫ్లోరా కాడ అడుగుతున్నారు అదే పక్క నుండి. జో ఆమె ఏదో వచ్చింది. దేనికోసం వచ్చింది బయటికి. జైలు నుంచి అయితే బయటికి రాలేదండి. ఆమె అడిగింది మీకు ఏ డేట్ వేశారు అది ఇది అంటే వాళ్ళు డల్‌గా ఏం చెప్పలేకపోయినారు. ఈళ్ళొచ్చేసి సోల్జర్ పవన్ కళ్యాణ్ ఉన్నారా ఆయన చెప్పిండనమాట. నాకు ఫ్లోర్ క్లీనింగు, శ్రీజకి డిష్ వాషింగు, ఇంగా ప్రియకొచ్చేసి బిగ్ బామ్ ఉంది కదండీ! క్లాత్ వాషింగ్ అని ఒకటుంది. బాత్రూమ్ క్లీనింగ్. ఇంగా హరిత హరీష్ రావు గారికి కుకింగ్. ఆల్రెడీ చెప్పాను కదా! టీచ్ చేస్తున్నారు మంచిగానే. వాళ్ళకి కుకింగ్ అనమాట. వాళ్ళు డల్‌గా ఫుడ్ మారింది. వాళ్ళ ప్లేస్ మారింది. ఇక్కడ పని వాళ్ళకి వర్కింగ్ వచ్చిందనమాట. ఈ విధంగా వాళ్ళు చాలా డల్ అయిపోయినారు. ఇంగ నాకు తెలుసు కదా! కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే నాకు చాలా ఇష్టం కదా! ఇంగా సంజన గారు, ఇమానుయేల్ గారు కూర్చున్నారు. ఇమానుయేల్ అంటే చెప్పమ్మా అంటే ఇప్పుడు నువ్వు ఓనర్ అయినావు కదా! నీకు ఇప్పుడు ఏం పని ఉండదుగా. నువ్వు మంచిగా జిమ్ చేయొచ్చుగా, స్లిమ్ కావచ్చుగా. ఎందుకు ఊకే కూర్చోవడం అది ఇది అంటే, అవు కదమ్మా అంటాడు. దాని తర్వాత ఏమంటారు, లేదమ్మా అంటే అది నా ఒంటికి పడవు జిమ్ కదా! వాళ్ళు ఏదో 3 ఏళ్ల నుంచి చేస్తున్నారు. నేను 10 రోజులు చేసి యాక్టివ్‌గా అలా చేయాలా సిక్స్ ప్యాక్ కావాలంటే యాడ నుంచి వస్తుంది? కాదు కదా! అలాంటి నా ఒంటి పడదులే. ఎందుకు అది ఇది అంటే, సరే అదే వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే భరణి గారు ఆ విధంగా వస్తాడు. ఆయన జిమ్ అంటే జిమ్ చేసి వస్తుంటారు. భరణి గారు నా నా బిడ్డని అంటే ఇమానుయేల్‌ని మీ జిమ్‌లోకి కలుపుకోండి అది ఇది అంటే, ఓకే. ఓకే అంటాడు. వద్దులేమ్మా నాకు అలాంటి పడవు అని అది ఇది అని సంభాషణ జరుగుతుందనమాట వాళ్ళ పక్కన. అంటే కామెడీగా. ఇంక నెక్స్ట్ హరిత హరీష్ గారు వచ్చారు. అంతా బిగ్ బాస్ డోర్‌లన్నీ తెరిస్తే వచ్చారనమాట. వాళ్ళు టిఫిన్‌లో ఏమొండాలా ఏంది అని అడిగారనమాట. ఆయన మొత్తం అందరిని అడుగుతున్నారు. ఇమానుయేల్, సంజన, భరణ్ గారండి. వాళ్ళు కొంచెం కొంచెం తింటారు కదా! రీతు తనుజ తక్కువ తింటారు కదా! వాళ్ళని అడిగి చెప్పండంటే ఏదో సంథింగ్ ఆలు కుర్మా, పూరి ఏదో సంథింగ్ అయితే చెప్పిండు. ఆయన నేను మంచిగా నీట్‌గా చేశా అంటే నిజంగానే నేను లైవ్‌లో చూశానండి. సుమన్ గారు కూడా ఆయనకి హెల్ప్ చేసిండు కానీ, సుమన్ గారు హెల్ప్ చేసినా కూడా ఆయన సరేలేండి అని నేను చేస్తాను నీట్‌గా. నేను పక్కన చేసుకుంటే నాకు కొంచెం ఉంటుంది కదా! నేను కట్ చేస్తా. నేను నీట్‌గా వంట ఏ విధంగా చేయాలంటే ఇంట్లో కూడా చేస్తాడేమో తెలీదు గానీ చాలా మారిపోయినారు. హరీష్ గారు అయితే మారిపోయినారు. సూపర్ అంటే గుడ్‌గా కుకింగ్ అయితే బాగా చేస్తున్నాడు. అప్పుడు చిత్రపత్రంగా అందరుండి చేస్తుండే. ఇప్పుడు ఒక్కడే నాకైతే టిఫిన్ అయితే మార్నింగే చేశాననమాట. నేను లైవ్ చూసాను కదా! బాగా చేసిండు. నాకు తెలిసి తినుంటారు కూడా. ఆ విధంగా బాగా చేసుంటారు కుకింగ్ అయితే. దాంట్లో సుమన్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇంకా ఈయన పవన్ ఉన్నాడు కదా! డిమోన్ పవన్ కెప్టెన్ కదా! ఆయన చెప్పిన హరీష్ గారు ఇంగా దాంట్లో కారం గాని, ఉప్పు గాని కొంచెం చెక్ చేసి ఎయండి అది ఇది అంటే ఆయన ఆయన మాట మీద నిలబడ్డారు కదా! నేను తిననండి. చెక్ కూడా చేయను. ఎందుకంటే మేము తినకూడదు కదా! టెనెంట్ కాబట్టి తినకూడదు. నేను ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్‌గా చేస్తాను వంట మాత్రం. ఎటువంటి లోటు లేకుండా నీట్‌గా చేసి పెడతాను. అంటే ఓకే. ఓకే. అని ఆయన వెళ్ళిపోతాడు. ఇంకొకటి 9 పాయింట్ అని తనీజా, ఇమానుయేల్ చిన్న గొడవ. ఆహ్,
ఇంకా ఏదో అన్నాడు శుద్ధ పూస ఏదో అంటే కొంచెం ఫన్నీగా వచ్చి నాన్నగారు నాన్నగారు అంటే బర్నీ గారిని నాన్న నన్ను చాలా మాటలు అంటున్నాడు అది ఇది అని అది ఇది అనుకుంటా వస్తే ఇవాళ అయిపోయింది అనుకుంటా వచ్చి మంచిగా ఫన్నీగా సంజన గారు కానీ భరణి గారు కానీ మంచిగా అయితే వాళ్ళు ఒక ఫన్నీలో వాళ్ళు వచ్చారంటే నాకైతే చాలాసేపు చూడాలనిపిస్తుంది. గంట అంటే 2 గంటలు మొత్తం లైవ్ అయితే చూస్తాను. అంత ఫన్నీగా అనమాట. నా కొడుకుని మీరు ఏమంటారు, నా బిడ్డని ఏమంటారు, భరణి గారు అట్టి ఇట్ట అనుకుంటా ఫన్నీగా కొట్టడం చేయడం అట్లా చేస్తే వదిలిపెట్టాను నాన్నగారు అది ఇది అంటే సరే అని ఫన్నీగా చేశానమాట. ఇంకా టెన్ కోసం పూజ చేస్తే భరణి గారు ఇంకా మీకు నచ్చిన ప్రియని భరణి గారు ఏమని ఏమంటారంటే మీకు నచ్చినట్టు ఆలు కుర్మ వచ్చింది అది అంటే ఏదో అన్నానండి కానీ రోజు ఆలు కుర్మ తినాలంటే నా చేత కాదు కదా అది ఇది అంటే వచ్చింది కానీ ఆమె ఫేస్లో మొత్తం డల్ అనేది వెళ్ళిపోయిందన్నమాట. రోజు మేకప్తో నీట్గా మంచిగా ఉండే ఆమె డల్గా అయిపోయింది. ఇంకా వచ్చేసి భరణి గారు తనుజ విమానం దగ్గర ఉంటే తనుజ గారు వచ్చేసి భరణి గారు వచ్చేసి ఇంకా నాకు హెల్ప్ చేయమ్మా అంటే చెప్పండి నాన్నగారు అంటే ఆమె ఐరన్ అడుగుతాడు. ఐరన్ చేయమ్మా అది అంటే సరే నేను చేస్తా అంటే ఈమె ఐరన్ చేస్తుంది మనుషులను కూడా ఐరన్ చేస్తానంటూ ఏదో మాట అంటారనమాట ఫన్నీగా. అంటే కోపంగా ఆమె చూసి అది అంటది. తర్వాత అండి మళ్ళీ 12:30కేమో అందరినీ నామినేషన్కి పిలిచినారు. ఓన్లీ టెనెంట్ వాళ్ళని అంటే ఒక రూమ్లోకి టెనెంట్స్ వాళ్ళని కెప్టెన్తో సహా లోపలికి పిలిచినారు. వాళ్ళు ఇంకా నామినేషన్ వాళ్ళని ఏమన్నారు వచ్చేసి నలుగురేమో ఓనర్స్ని వేయాలి. ఒకరు ఇప్పుడు పోయిన వాళ్ళు 5 మందిని ఒక టెనెంట్స్ ఒకరు ఉండాల్సింది. మీలో ఒకరు నామినేషన్ వేసుకోవాలని చెప్తారనమాట. అయితే వీళ్ళు సంజన గారిని అయితే అందరూ ఓట్ చేస్తారు. ఎందుకంటే ఆమె ఫస్ట్ నుంచి ఇంకా వాళ్ళకి అర్థం కాదు కదా. మనము ఓనర్స్ ఉండేటప్పుడు వీళ్ళు మనల్ని అది చేశారు అంటే ఎగ్గు తీసుకున్నారు పండ్లు అవి ఇవి ఆమె ఒక పొగరు అది ఇది అన్నట్టు అందరూ వేస్తే ఆమె నామినేషన్ చేసి పడేస్తారు అందరు. అంటే మెజారిటీ అనమాట. 5 మంది ఉంటే 5 మంది సంజన గారిని ఒక 4 ఏమో అంటారు. ఆ విధంగా ఇంకా మీరు చూస్తుంటారు 4 పాయింట్లు 5 పాయింట్లు చెప్తారు కదా. సంజన గారిని నామినేషన్ పెడతారు. ఇంకా సుమన్ శెట్టి గారు రెండోసారి. ఇంకా ప్రియ తెలిసింది కదా నామినేషన్ కదా. అన్న సరే నేను అయితే తప్పు చేశాను కానీ అన్న మాత్రం అందరు కలిసి ఒక 3 చేసిండ్రు అనమాట. అన్న అయితే ఫేక్గా ఉన్నాడు. ఆయన ఆట ఆడుతున్నాడు అన్నీ ఆడుతున్నారు కానీ ఎవరితో మింగిల్ అయితే లేడు. ఫేక్గా ఉంటున్నాడు. ఫోన్ బయట పడతాడేమో తెలియదు అది ఇది అన్నట్టు ఏదో సంథింగ్ మాట్లాడుతున్నాడు. ఆయనకు కూడా అట్టనే చేసిండు కానీ ఆయన మెంటాలిటీ అదే ఉంటాను అనమాట. ఇంకొకటి ఏమన్నారంటే ఒకటి బాగా పాస్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండాలంటే ఎంత సైలెంట్గా మంచిగా ఒకరిని గౌరవించాలా చేయాలా అన్న ఉద్దేశంతోనే ఆయన ఉండడేమో కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన మలుచుకుంటుండొచ్చు. కాబట్టి మీరు ఆయన ఉండొచ్చు అట. మాకైతే ఈ విధంగా అనిపిస్తుంది నాకు. ఇది ఆయన బయటికి రావాలంటే నామినేషన్ వేయాలా, ఆయన ఎటువంటి ఏదైనా తెలియాలి ఆయన కోరిక వేసిండు. ఇంకొకటి ఫ్లోరా గారు మూడో మెంబర్స్. ఫ్లోరా గారు ఎందుకు వేసినారంటే ఈ మేడం కూడా ఒక ఇండస్ట్రీలో చాలా ఉంది కదా. ఆమె కూడా ఏం బయట పడడం లేదు. ఇంకా ఆయనకి ఏదో చెప్తే చేస్తుంది లేకుంటే లేదు. ఓన్లీ బాత్రూంలో క్లీనింగ్ చేస్తుంది కానీ బాత్రూంలో అవి టిష్యూ పేపర్ పడింది ఈ పేపర్ పడింది అది ఇది అని చెప్తున్నారు తప్ప ఏం చేయడం లేదు. ఇంకోటి మనం ఏదైనా చెప్తే ఆమె సగం ఇడిచిపెడుతుంది. ఏం పెద్ద అంటే డిస్కషన్ అనేది చెప్పదు. సరే ఓకే టీక్యూ అది దాన్ని మాట్లాడి వెళ్ళిపోతుంది అంతే తప్ప ఏం మాట్లాడడం లేదు. అన్ని శ్రీజ కానీ ప్రియ కానీ వాళ్ళందరూ అని ఫ్లోరా కానీ వేసారన్నమాట. ఇంకా రీతు వచ్చేసి ప్రియా వీళ్ళంతా శ్రీజ వీళ్ళంతా డిమాండ్ పవన్ అయితే అన్నాడు కానీ తను డిమాండ్ పవన్ ఒక మాట అన్నాడు.
తను ఏదన్నా అందరూ అని చెప్తుంటే నాకు మైండ్ అంటే మర్చిపోతున్నా. కాబట్టి వాళ్ళు చెప్పినది మనం ఓకే అన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకే ఓకే అని అనేస్తున్నాను. అది ఇది అని అంటుంది. నాకు నచ్చడం లేదు నామినేషన్. ఆమె ఏసింది. ఇంక ప్రియ వచ్చేసి ఆమె సరిగ్గా సంచాలక చేయలేదు. అంటే ఒకరు సంచాలక చేస్తే పక్కన ఉన్న వాళ్ళు చెప్తే వినాలి కదా! ఆమెకు ఫెయిల్ అయింది కాబట్టి అదొకటి. శ్రీజ అదే సంథింగ్ చెప్పేసింది. అది రీతు ఆ విధంగా చెప్పాడట. హరి హరిత హరీష్ రావు గారి దగ్గరకు వచ్చేసరికి అస్సలు ఎవరు రావడం లేదండి. ఆయన మరి ఆయనను చూసి వాళ్ళు భయపడుతున్నారా? లేకుంటే ఈయనను చూసి వాళ్ళు భయపడుతున్నారా అనేది అర్థం కావడం లేదు. కానీ ఆయన చూసి ఎవరు అంటే వాళ్ళు ఫిక్స్ అయినారు. ఒక నలుగురు ఒకటి, ఆయన ఒక్కడొకటి పాపం ఏకలింగం అన్నట్టు ఒక్కడే. అందరు కలిసి ఏం చేసినారంటే చిన్న పని చెప్పేసినారు. నలుగురు కాదు ముగ్గురు ఇద్దరు ముగ్గురు చెప్పిండు. ఏమని చెప్పింది ప్రియ అయితే ఏం చెప్పింది, సార్ మీరు ఫుడ్ కాడ అలుగుతుండ్రు, ఫుడ్ ఏం చేసింది, ఇంకోటి నేను తినను, బిగ్ బాస్ ఏదో సంథింగ్ చెప్పారు అన్నట్ట. ఆమె నాకు నచ్చలేదు సార్ అది ఇది అంటే, లేదమ్మా నాకు మింగుడు పోతలేదు, నాకు తినబుద్ధి కావడం లేదు ముద్ద అనేది, బయట ఏం జరుగుతుందో ఏం లేదో మా భార్య ఏమనుకుంటుందో లేదని నాకు అట్ట అనుకున్నా. కానీ ఇది కాదమ్మా అది ఇది అంటే, ఏమో సార్ నాకు అయితే ఇట్ట అనిపించిందంటే, మీకు అట్ట అనిపిస్తే ఇంకా ఎవరు నమ్మలేరులే అంటే అయితే సర్లే అన్న. ఇంకా డిమోట్ పవన్ వచ్చేసి ఏమంటాడు, సార్ మొన్న ఫస్ట్ వారంలో రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, లేదు సార్ నేను కూడా చూశాను, నాకు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, మీ కొంచెం తప్పులు సార్ అది ఇది అంటే, నువ్వేమన్నావు పెద్ద పెద్ద జ్ఞానివి నువ్వు, నాకు చెప్తున్నావు అది ఇది అన్నావు, నాకు తీసుకోలేకపోతున్నా సార్, నాకు నచ్చలేదు, అందుకే నీకైతే నామినేషన్ అయితే చేస్తున్నా సార్ అది అంటే, దానికి చేస్తున్నా మీకు అస్సలు సిల్లీ పాయింట్స్ అది ఇది అని ఇంకా నా బాగా ఒక ½ అవర్ ఆ మాట ఈ మాట అనుకుంటా అది చేసుకుంటే ఇలా అన్నారా. సీజే మనీని నాకు ఎవరి మీద నలుగురి మీద ఏం పాయింట్స్ అయితే లేవు, మీరు ఏమన్నా చెప్పండి, దాన్ని బట్టి నేను కన్ఫ్యూజ్ అయ్యి నేను ఎవరికన్నా ఎవరికి వేస్తాను అంటాను. ఇంకా కళ్యాణ్ వచ్చేసి ఇంకా రిస్క్ వేస్తాడు, సార్ మీరు కూడా మారాలి సార్, ఇంకా ఫుడ్ గిడ్డు తినలేదు కదా అది ఇది, ఈ నామినేషన్ నుంచి మీరు యాక్టివ్ కావాలా అది ఇది అని ఏదో సోల్జర్ పవన్ అయితే అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇంకా శ్రీజ కూడా ఇంకా ప్రియకేసింది, మీరు నువ్వు ఫుడ్ దాంట్లో కానీ సంచాలకు కానీ సమాచారాలు ఆ విధంగా సంచాలకు సరిగా చేయలేదు కదా అది అని నార్మల్ చెప్పింది. ఇంకా అక్కడ వచ్చేసి ముగ్గురు హరీష్ గారికి చెప్పారు కాబట్టి అట్లా అనమాట, హరీష్ గారిని నామినేషన్ వేసినారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మళ్ళా ఇది నామినేషన్ అనేది 5 మందికే కదండి, మళ్ళా నెక్స్ట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఏమంటే మళ్ళీ లెంత్ అవుతుంది కదా అని చూడలేదు. ఇప్పుడు నామినేషన్ అయితే జరుగుతుంది. మళ్ళీ పొట్టాపొట్టి టెండెన్స్ ఓనర్స్ పక్కన ఈ బోర్డులు బేటా పెట్టేసి మళ్ళీ అయితే జరుగుతుంది అనమాట. అది చూసి నైట్ మొత్తం చూసి నేను నైట్ జరిగేది మొత్తం అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరో వీడియోతో మీ ముందు ఉంటాను.